సో స్వార్థం లేని ప్రేమ యేసయ్యది. యేసయ్యది షరతులు లేని ప్రేమ. సో యేసు ప్రభువారు అంటేనే ప్రేమ, త్యాగము. సో ఆయన భూలోకానికి వచ్చింది మనిషిని ప్రేమించడానికి మాత్రమే, కానీ శిక్షించడానికి కాదు, దండించడానికి కాదు. ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే తన శత్రువులను కూడా క్షమించే అంతగా ప్రేమించే అంత మనస్సు యేసు ప్రభువారిది. అదే మనస్సు మనల్ని కలిగి ఉండమంటున్నాడు. సో ఆయన ప్రేమ మన కోసం చచ్చేంత ప్రేమ ఆయనలో ఉంది. మన కోసం చనిపోయేంత ప్రేమ ఆయనలో ఉంది. సో మన కోసం చనిపోయాడు, అంత ప్రేమ ఆయనలో ఉంది. సో మనము ఆయన కోసం చావాల్సిన అవసరమే లేదని అంటున్నాడు. నేను మీకోసం చనిపోయాను కదా, మీరు నా కోసం బ్రతకండి అంటున్నాడు. బ్రతికినంత కాలము క్రీస్తును తెలుసుకొని బ్రతకండి. బ్రతికినంత కాలము క్రీస్తును పోలి నడుచుకోండి, క్రీస్తు మార్గంలో నడవండి అని కోరుకుంటున్నాడు. సో ఇంతకు మించి దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను మీకోసం చనిపోయినా కదా, మీరు నా కోసం చనిపోవాలి అని ఆయన అనట్లేదు. నా కోసం బ్రతకండి అని అంటున్నాడు. సో ఆయన ప్రేమలో స్వార్థం లేదు. సో ఆయన మన కోసము 39 కొరడా దెబ్బలు తిన్నాడు. సో ఒక్కొక్క కొరడ దెబ్బ వల్ల తన శరీరం అంతా చీలిపోయింది, రక్తంతో మడుగులతో నిండిపోయింది. అంతగా ప్రేమించాడు. 2 కాళ్ళకు 2 చేతులకు మేకులు కొట్టుకున్నాడు. మనం నడుచుకుంటూ వెళ్తే చిన్న ముళ్ళు కాలు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము. 1 వీక్, వారం రోజులు, 10 రోజుల వరకు మనకు బాధ ఉంటుంది. మన చేతికి ఏదైనా కాలితే, వంట వండేటప్పుడు ఏదైనా కాలితేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఆయన 2 కాళ్ళకు 2 చేతులకు మేకులను కొట్టించుకొని 6 గంటల వరకు ఆయన అలాగే ఉన్నాడు. ఎందుకు? ప్రేమించాడు కాబట్టి. సో మన తల నొప్పి వస్తేనే మనకు భరించలేము. అలాంటిది ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని వేసి ఒత్తివేశారు. ఎందుకు? ఆయన మనిషిని ప్రేమించాడు కాబట్టి. సో ఆయన మనిషిని అంత ఘోరంగా ప్రేమించాడు కాబట్టి అంత పెద్ద త్యాగము చేయడం జరిగింది. అందుకే ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే మన లోపాలను, మన బలహీనతలను, మన తప్పులను, మన దోషాలను, మన శాపాలను అన్నీ అలాగే ఉండే కూడా మనల్ని యాజ్ ఇట్ ఈస్గానే మనల్ని ప్రేమించి మన కోసం శిల్వ మరణం పొందేంతగా ఆయన మరణించాడు. అంతగా ప్రేమించాడు కాబట్టి మనందరము కూడా ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని గుర్తుంచుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మనము తీసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఆయన శిల్వ మరణాన్ని ప్రతిరోజు మనము ప్రచురించాలి, ప్రతిరోజు కూడా మనము గుర్తు చేసుకోవాలి. అది సింబల్ ఆఫ్ లవ్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సాక్రిఫై, సింబల్ ఆఫ్ సాలివేషన్. అదంతా కూడా రక్షించడానికి వచ్చాడు ఆయనే. సో కాబట్టి ఇప్పుడు ఒకరు ప్రేమిస్తున్నారు అనుకో, మనకు ఈ భూలోకంలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. అంటే మన డబ్బును చూసి ప్రేమించవచ్చు, అందాన్ని చూసి ప్రేమించవచ్చు, మన క్వాలిఫికేషన్ చూసి ప్రేమించవచ్చు, స్టేటస్ చూసి ప్రేమించవచ్చు, లేకపోతే కారును చూసో, బంగ్లాను చూసో, బంగారాన్ని చూసో, లేకపోతే ఇచ్చే డబ్బులను చూసో, దేన్నో బట్టి ఏదో ఒక దాన్ని బట్టి వాళ్ళకు లవ్ పుడుతుంటుంది ఈ లోకంలో. కానీ యేసుప్రభు వారిది, ఆయన లవ్ మాత్రం ఏది చూడకుండా, ఏది ఆశించకుండా పుట్టిన ప్రేమ ఆయనది. సో ప్యూర్ లవ్ అనండి అందరు కూడా. యా, ప్యూర్ రిలేషన్షిప్ అనండి. ఎస్, పవిత్రమైన ప్రేమ, పవిత్రమైన రిలేషన్షిప్, జెన్యున్ రిలేషన్షిప్ అనండి. ఎస్, జెన్యున్ రిలేషన్షిప్. ఇది దేవుడి దగ్గర నుంచి మనము ఎక్స్పెక్ట్ వచ్చేది అదే, జెన్యున్ రిలేషన్, ప్యూర్ రిలేషన్షిప్. సో ఇవి మనము దేవుడి దగ్గర నుంచి పొందుకునేది. సో ఇది విలువ కట్టలేనిదండి. దీనికి ఎక్కడ డబ్బులు ఉండవు, ఎక్కడ కూడా మనము మనీతో కొనుక్కోలేము ఈ ప్రేమను. సో ఆయన ఇచ్చేశాడు, త్యాగముతో ఇచ్చేశాడు తన ప్రాణాన్ని ప్రేమించి. చూద్దాము వాక్యం ద్వారా. మత్తయి సువార్త 22 అధ్యాయం 35 వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను చోదించుచు, బోధకుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. చూసారా, ధర్మశాస్త్రంలో హై ప్రియారిటీ వర్డ్ ఏంటిది, హై ప్రియారిటీ కమాండ్మెంట్ ఏంటిది, హై ప్రియారిటీ ఆర్డర్ ఏంటిది, ఆజ్ఞ అంటే ఏంటిది, ఆర్డర్. సో ఏంటిది ఈ ధర్మశాస్త్రంలో అడిగినప్పుడు అందుకైనా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది. చూసారా అండి, ఇది దేవుణ్ణి నువ్వు చేయాలి, ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుంచి మీరు తప్పకుండా మనందరం కూడా ప్రార్థించాలి. అయ్యా, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వు ప్రభువా. అది ఇస్తేనే అవుతుందండి. నేను కంటిన్యూస్గా 3 months మెడిటేట్ చేశాను. నేను బైబిల్ చదివిన కొత్తలో ఇది చూసిన తర్వాత, ఓకే, ఫస్ట్ కమాండ్మెంట్ ఇదని తెలుసుకున్న తర్వాత ఈ న్యూ టెస్ట్ మోని మనసులో రిపీటెడ్గా మెడిటేట్ చేసేవాడిని. యేసయ్య, మిమ్మల్ని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వండి. నడుచుకుంటూ వెళ్ళిన, బైక్ మీద వెళ్ళిన, ట్రావెలింగ్ చేసిన, ఒక 3 months కంటిన్యూస్గా ఇలాగే మెడిటేట్ చేసేది.
లోపల మెడిటేట్ చేసేది, మిమ్మల్ని ప్రేమించే హృదయం నాకు ఇవ్వు ప్రభువా, మిమ్మల్ని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించే మనస్సు నాకు ఇవ్వు ప్రభువా, హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాను. లోపల లోపల మెడిటేట్ చేయడం మొదలుపెట్టాను. సో ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ వీ నీడ్ టు ఫుల్ఫిల్ టు గాడ్. ఇది ఫుల్ఫిల్ చేస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడవుతావు. సో అందుకైన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలని అంది. సో ఆయన మనల్ని అలాగే ప్రేమించాడు. ఆయన మనల్ని పూర్ణ మనస్సుతో ప్రేమించాడు. ఆయన మనల్ని పూర్ణాత్మతో ప్రేమించాడు. ఆయన మనల్ని పూర్ణ హృదయంతో ప్రేమించాడు. పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో ప్రేమించాడు. సో దెర్ ఈస్ నో కల్తీ, అంటే కల్తీ లేదు, కల్తీ లేని ప్రేమ ఆయనది. సో అలాగే డీవియేషన్ లేని ప్రేమ ఆయనది. సో అలాగే మనల్ని కూడా ప్రేమించమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ, దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద బైబిల్. అంటే ఇది ఫుల్ఫిల్ చేస్తే ఇది నువ్వు నెరవేర్చిన వెళ్తాం. సో ఈ రోజు నుంచి వీ నీడ్ టు వర్కౌట్ ఇన్ దిస్ ఏరియా. మనం ఈ ఏరియాలో వర్కౌట్ అవుదాం. సో కష్టమే, మనం ఈ లోకంలో నివసిస్తున్నాం. కొంత డబ్బు మీద ఆశ ఉంటుంది, కొంత బంగారం మీద ఆశ ఉంటుంది, కొంత పిల్లల మీద ఉండొచ్చు, కొంత ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉండొచ్చు, తప్పులేదు. కానీ అంతకంటే ముందుగా ఫస్ట్ ప్రియారిటీ వీ నీడ్ టు లవ్ యువర్ గాడ్, బికాజ్ హీ ఆల్రెడీ డైడ్ ఆన్ ద క్రాస్ బికాజ్ ఫర్ అస్. మనందరి కోసం ఆయన శిల్వలో మరణించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించాలి. సో ప్రేమించాలి, ఎందుకంటే ఆయన త్యాగము చాలా మిరాక్యులస్, అంటే ఆయన త్యాగము విలువ కట్టలేనిది. సో లేకపోతే మన ఆత్మలన్నీ నరకానికి వెళ్ళి నిత్య నరకంలోకి వెళ్ళాల్సింది. మనందరి కోసం ఆయన మరణించాడు, మనందరి కోసం ఆయన ప్రేమించి ఆ ప్రేమ మరణం దాకా తీసుకొచ్చేంతగా ప్రేమించాడు. సో గాడ్ మనల్ని పూర్ణ మనసుతో ప్రేమించమంటున్నాడు. ఒక 100 కోట్లు నువ్వు ఆఫరింగ్ ఇచ్చావు దేవుడికి, అది విలువ కాదండి. సో దేవుడికి ఎప్పుడైతే నువ్వు ఒక పూర్ణ మనసుతో నువ్వు ప్రేమిస్తావో అదే ఆయనకు విలువ. నువ్వు చర్చ్కి వెళ్ళి ఒక 100 కోట్లు ఒక ఆఫరింగ్ బాక్స్ ఇచ్చేసావు దేవుడికి, అది ఆయన కన్సిడర్ చేయడు, అది ఆయనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో ఆయనకు ఇంపార్టెంట్ ఏంటిది? నీ మనసులో ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తావో అప్పుడే నువ్వు దేవుణ్ణి మెప్పించిన వాడు అవుతావు. సో అందుకే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడిని అయిన ప్రభువును ప్రేమింపవలనని. సో ఇది మనము వర్కౌట్ చేయాలి. మెడిటేట్ చేయండి. ఈ వర్స్ని తీసుకొని యేసయ్య పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో మిమ్మల్ని ప్రేమించే హృదయం నాకు ఇవ్వు ప్రభువా అని ఇలా మెడిటేట్ చేస్తుండండి. అప్పుడు యూ విల్ క్లోజ్ టు గాడ్, దెన్ యూ విల్ బికమ్ ఏ గాడ్స్ ప్రజెన్స్ నువ్వు ఫీల్ అవుతావు. ఐ యూస్ టు ప్రే లైక్ దట్ ఓన్లీ. సో అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది. సో ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వాళ్ళను ప్రేమిస్తాను అంటాడు దేవుడు. ఎవరైతే నా ఆజ్ఞలను గైకొని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని ఉంటానో వాళ్ళను నేను నిల్చుంటాను అంటాడు. సో నువ్వు ఎప్పుడైతే పూర్ణ మనసుతో ప్రేమిస్తావో ఆయన ముఖ కాంతి నీలో కనపడుతుంది, ఆయన ఉదయ కాంతి మీలో కనపడుతుంటుంది, ఆయన యొక్క ప్రకాశము మీలో ఉంటుంది. ఆ రోజు మోషే 40 రోజులు దేవుడితో సహవాసం చేస్తాడు, దేవుడితోటే సహవాసం చేస్తాడు, ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాడు. దేవుడి యొక్క ముఖ కాంతి ఆయన ముఖంలో కనపడుతుంది. సో ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. చూసారా, ముఖ్యమైనది, ఇంపార్టెంట్, ఫస్ట్ ఆజ్ఞ. సో నువ్వు ధర్మశాస్త్రం మొత్తాన్ని చదువు, 1000 ఆజ్ఞలు ఉన్నాయి, అందులో ఫస్ట్ ఆజ్ఞ ఇదట. సో మనం ఫుల్ఫిల్ చేయాలా వద్దా? తర్వాత మనల్ని ప్రేమించుకోవడమా, మన కుటుంబాన్ని ప్రేమించుకోవడమా, మన బంధుమిత్రులను ప్రేమించుకోవడమా, ఈ లోకాన్ని ప్రేమించడమా, డబ్బును ప్రేమించడమా, ఆస్తిపాస్తులను ప్రేమించడమా, సెకండరీ, పక్కకు పెట్టేద్దాం, అవన్నీ కూడా పక్కకు పెట్టేద్దాం. సో ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటిది? ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఏంటిది? నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఈ కమాండ్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం. ఈ కమాండ్మెంట్ని ఈ రోజు నుంచి మనము మొదలు పెడదాము, ప్రాక్టీస్ చేద్దాము. అలా మెడిటేట్ చేస్తేనే వస్తుందమ్మా, లేకపోతే దేవుణ్ణి తెలుసుకునే హృదయం అంత ఈజీ కాదు. ఆయన ఇస్తేనే ఆయనను తెలుసుకునే హృదయం వస్తుంది, ఆయన ఇస్తేనే ఆయనను ప్రేమించే హృదయం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక లవర్స్ లేకపోతే ఒక యవనస్తులు వాళ్ళు ప్రేమించినప్పుడు ఒకరికొకరు మాట్లాడలేకుండా ఉండలేరు, ఒకరికొకరు చూసుకోలేకుండా ఉండలేరు, ఒకరికొకరు కలుసుకోలేకుండా ఉండలేరు. గంటలు కూర్చొని మాట్లాడిన, ఫోన్లలో మాట్లాడిన 5 నిమిషాలు 10 నిమిషాలు లాగే అనిపిస్తుంది. సో అలాగే నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు
నువ్వు 10 గంటలు బైబిల్ చదివినా నీకు 10 నిమిషాల్లాగానే అనిపిస్తుంది. 5 గంటలు నువ్వు ప్రార్థించిన 5 నిమిషాల్లాగే అనిపిస్తుంది. నువ్వు దేవుని నిజంగా పూర్ణ మనస్సుతో ప్రేమించినప్పుడు నీకు ఆయనతో ఎక్కువ సమయం గడపాలనే ఆశ కలిగి ఉంటుంది. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించడం కలిగితే ఆయనతో సమయం కేటాయించాలి, ఆయనను ప్రేమించాలి. ఒకవేళ ఆయనను ప్రేమిస్తే నీకు సమయం కేటాయించాలనిపిస్తుంది, ఎక్కువసేపు దేవుడితో గడపాలనిపిస్తుంది. సో ఎవరితో గడిపినా నీకు అంత ఫుల్ఫిల్ అంత తృప్తి నీకు అనిపించదు. అంతే కదండి. ఇప్పుడు యవనస్తులు ప్రేమించుకునే విషయంలో వాళ్ళ మదర్తో టైం స్పెండ్ చేసిన, ఫాదర్తో టైం స్పెండ్ చేసిన, వాళ్ళ బ్రదర్స్తో టైం స్పెండ్ చేసిన వాళ్ళకి అంత ఇష్టంగా ఉండదు. కానీ వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అంతగా ఇష్టం ఉంటుంది. అలాగే నువ్వు నీ దేవుణ్ణి ప్రేమిస్తే నిజంగా ఆయనతో టైం స్పెండ్ చేయడానికి నువ్వు కోరుకుంటావు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సింబల్ మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని తెలుసుకోవడానికి ముఖ్య కారణము, లేకపోతే ఇట్స్ ఎ రీజన్, లేకపోతే ఇట్స్ ఎ సింబల్ అనిగా చెప్పొచ్చు. సో నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయనతో సమయం కేటాయించాలని నీ మనసు తలతలలాడుతుంటుంది, కుతుకుతలాడుతుంటుంది. అంటే నీ మనసు పదే పదే అలా ప్రేరేపిస్తుంటుంది ఆయనతో సమయం గడపాలని, ఆయన వాక్యం చదవాలని, ఆయనను ప్రార్థించాలని, ఆయనతో ఏకాంతంగా గడపాలని అనిపిస్తుంది. అది ఎప్పుడు నువ్వు నిజంగా హోల్ హార్టెడ్గా ప్రేమిస్తున్నట్టు. లేదు ఒక 5 నిమిషాలు కాగానే బోర్ కొడుతుంది, ఏం చదువుదాంలే, లేకపోతే 10 నిమిషాలు కాగానే బోర్ కొడుతుంది, ఏం ప్రేయర్ చేద్దాంలే, వర్షిప్ చేయాల్సిన అవసరం లేదులే అంటే నిజంగా నీ లోపల దేవుడి మీద ప్రేమ లేనట్టు. సో ఇది గుర్తుగా తీసుకోండి. అంతే కదండి. ఇప్పుడు ఒక యవనస్తులు మనం కాలేజ్ లైఫ్లో చూసినప్పుడు కూడా సో వాళ్ళకు ఇష్టం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది. సో అలాగే సేమ్ ఇఫ్ యూ అప్లై సేమ్ లాజిక్ ఇయర్, సో నువ్వు ఎక్కువసేపు దేవుడితో గడపాలనిపించింది అంటే అక్కడ దేవుడి మీద నీకు ప్రేమ ఉన్నట్టు. ఎక్కువసేపు నువ్వు దేవుడి వాక్యాన్ని చదవాలనిపిస్తుందంటే నీకు దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు. ఈ యొక్క లాజిక్ తోటి, ఈ యొక్క ఫీలింగ్ బట్టి మనము గ్రహించవచ్చు దేవుడి మీద ఎంత ఇష్టం ఉందో, ఎంత ప్రేమ ఉందో అనేది. సో డెవలప్ చేసుకోవాలి. ఈ నేచర్ తొందరగా వచ్చేది కదమ్మా. మనం ఈ లోకంలో నివసిస్తున్నాము, మనం కంటికి కనిపించే మనుషులనే ప్రేమించలేము. సో కంటికి కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాము? సో కాబట్టి మనం ఈ నేచర్ని డెవలప్ చేసుకోవాలంటే మెడిటేట్ చేయాలి. ఈ వర్స్, ఎస్పెషల్లీ ఈ వర్స్, యేసయ్య నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ఇలా కంటిన్యూస్గా మెడిటేట్ చేయండి. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అలా మెడిటేట్ చేస్తూ ఉండండి. అప్పుడు దేవుడిని ప్రేమించే హృదయం నీకు ఇస్తాడు. సో ఆశ కలిగి ఉండాలి ఏదైనా కూడా. సో ఆశ కలిగి ఉంటేనే దేవుడు పని చేస్తాడు. తృప్తి, ఆకలి కలిగి ఉండాలి, దాహం కలిగి ఉండాలి. నేను ఇలాగే ఆశ కలిగి ఉండేవాడిని. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను ఏది అడిగేవాడిని కాదు దేవుణ్ణి. సో ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి కాదు. జస్ట్ మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు, మిమ్మల్ని ఇంకా లోతుగా తెలుసుకునే హృదయాన్ని నాకు ఇవ్వు అని ఇలాగా ప్రార్థించడం మొదలు పెట్టడం జరిగింది. సో అలాగే లోతుగా తెలుసుకోవడం, ప్రార్థించడం జరిగింది. సో అది కూడా ఆయన ఇచ్చిన కృప. ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. సో మనము అందరము తీర్మానం తీసుకుందామా ఈ ఆజ్ఞను ఫుల్ఫిల్ చేద్దామని. ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. సో ఈ రోజు నుంచి ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్పిన ఈ మాట గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి వర్కౌట్ చేయండి. అట్లీస్ట్ కొంతసేపు అన్న మెడిటేట్ చేయండి. మీరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, మీ ఆఫీస్ పని చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంటి పని, వంట పని చేస్తున్నప్పుడు ఈ యొక్క మెడిటేట్ చేయండి ఈ వర్డ్స్ని. అప్పుడు మీకు మెల్లిమెల్లిగా ప్రేమించే హృదయం వస్తుంది. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ పట్టవచ్చు. సో కంటిన్యూస్గా మెడిటేట్ చేయండి. సో ఈ ఆజ్ఞ ఫుల్ఫిల్ చేస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని అంతా ఫుల్ఫిల్ చేసినట్టే. సో రెండో ఆజ్ఞ చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలనే రెండోని ఆజ్ఞ దాని వంటిదే. సో ఫస్ట్ ఆజ్ఞ ఫుల్ఫిల్ చేద్దాం, ఈ రెండో ఆజ్ఞ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనము ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మనము ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు కూడా ఫస్ట్ కొంచెం అన్నం వేసుకుంటాము, కొంచెం పప్పుతో తింటాము, కొంచెం తర్వాత చారు వేసుకొని తింటాము, తర్వాత పెరుగన్నం తింటాము. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. తర్వాత ఒక స్వీట్ తింటాము. సో అలాగే అన్నీ ఒక్కసారి తినాలంటే తినలేము, వాంతికి వచ్చేస్తుంది, తినలేము. సో అలాగే అన్నీ ఒకటే కమెంట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే చేయలేము. ఫస్ట్ కమెంట్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం. మన దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించే హృదయం కావాలని అడుగుదాము. అడిగి మనము ఈ కమెంట్మెంట్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది అడుగుదాం, అయ్యా నిన్ను వలే, అంటే ఫస్ట్ దేవుని ప్రేమించాలి, తర్వాత నిన్ను ప్రేమించుకోవాలి, తర్వాత నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సో ఇది రెండో ఆజ్ఞ. సో దీనిని తర్వాత ఫుల్ఫిల్ చేద్దాం. ఫస్ట్ మనము వర్కౌట్ ఆన్ ఫస్ట్ ఏరియా.
ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. చూసారా అండి? ఈ 2 ఆజ్ఞలట ధర్మశాస్త్రం అంతటికి కూడా ప్రవక్తలకు ఆధారమై ఉన్నవట. అంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తే ఇది ఒకెత్తు, ఈ 2 ఆజ్ఞలను ఫుల్ఫిల్ చేస్తే ఒకెత్తు. సో అందుకే మనము ఈ కమెంట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అందుకే యేసయ్యది స్వార్థం లేని ప్రేమ, అలాగే మనల్ని కూడా స్వార్థం లేకుండా ప్రేమించమంటున్నాడు. అంటే నేను యేసయ్యను ప్రేమిస్తే నన్ను ధనవంతుడు చేస్తాడేమో, యేసయ్యను ప్రేమిస్తే నన్ను ఐశ్వర్యవంతురాల్ని చేస్తాడేమో, యేసయ్యను ప్రేమిస్తే నాకు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ బికాజ్ హీ ఆల్రెడీ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ. మనందరి కోసము ఈ శిలువలో మరణం పొందుకున్నాడు ఆయనే. అంతగా ప్రేమించాడు, అన్ని ఇచ్చేశాడు ఆయనే. నీకు అబ్రహం ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు, నీకు ప్రమోషన్స్ని ఇచ్చేశాడు, అన్ని ఇచ్చేశాడు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. అంతే కదండి, మనం ఒకరిని ప్రేమించిన, ఒకరికి సహాయం చేసిన మళ్ళీ తిరిగి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ప్రేమించాలి, తిరిగి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం సహాయం చేయాలి. సో మనము దేవుణ్ణి హోల్ హార్టెడ్గా ప్రేమిద్దాము. అంటే స్వార్థం లేకుండా, అంటే ఎలాంటి స్వార్థం లేకుండా. ఇప్పుడు మనం యవ్వనస్తులను చూద్దాం, అమ్మాయి అందంగా ఉన్నదని వాడు లవ్ చేయొచ్చు, లేకపోతే అబ్బాయి దగ్గర క్యాష్ పార్టీ అనే అమ్మాయి లవ్ చేయొచ్చు. అదొక స్వార్థము, అదొక 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 టైప్ ఆఫ్ లవ్ అంటారు దాన్ని. అంటే ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేయడం. సో అలా కాకుండా మనం దేవుడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అన్నీ ఇచ్చేసాడు ఆయనే, అన్నీ ఇచ్చేస్తాడు కూడా. సో ప్యూర్ హార్ట్తో ఆయనను ప్రేమించాలి. సో మనందరినీ కూడా ఆయన ఎలా ప్రేమించాడు తెలుసా? మన లోపాలు ఉండి కూడా ఆయన మనల్ని ప్రేమించాడు, మన బలహీనతలు ఉండి కూడా ఆయన ప్రేమించాడు, మన తప్పులు ఉండి కూడా ఆయన ప్రేమించాడు. సో మనల్ని చూస్ చేసుకొని ప్రేమించలేదు. నువ్వు ఎలాగున్నా కూడా ఆయన ప్రేమించేశాడు. నువ్వు ఎలాగున్నా నచ్చుతావు ఆయనకు, మనం ఎలాగున్నా కూడా ఆయనకు నచ్చుతాము. ఎందుకంటే ఆయన లవ్ చేశాడు కాబట్టి. అంతే కదండి, నిజంగా లవ్ చేస్తే మన పిల్లలు ఏమైనా తప్పు ఉన్నారని వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనము నచ్చమా అండి? నచ్చుతారు, మనం నచ్చుతాం కదా, ఇష్టపడతాం కదా. అలాగే ఆయన మనల్ని ఇష్టపడ్డాడు యాజ్ ఇట్ ఈస్గా. నీ యొక్క స్టేటస్ని చూసి ఆయన ఇష్టపడలేదు, నీ యొక్క క్యారెక్టర్ చూసో, లేకపోతే కలర్ని చూసో, లేకపోతే గ్లామర్ చూసో ఆయన ఇష్టపడలేదు. మనందరినీ కూడా యాజ్ ఇట్ ఈస్ మనం పాపిగా ఉన్నప్పుడే ఆయన క్షమించేశాడు, ఇష్టపడ్డాడు. సో చూద్దాం, ఈ 2 ఆజ్ఞలు గుర్తుపెట్టుకుందాం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. అమ్మో, ఇది చాలా కష్టం అండి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం. ద్వేషించడం అంటే చాలా ఈజీగా ద్వేషించగలుగుతాం. 5 నిమిషాల్లో ద్వేషం పుడుతుంది. ప్రేమించాలంటే మన కుటుంబ సభ్యులను ప్రేమించాలి, బంధువులను ప్రేమించాలి, స్నేహితులను ప్రేమించాలి, ఆల్రెడీ మన గురించి చెడ్డగా మాట్లాడినోడిని ప్రేమించాలి, మన గురించి శత్రువుగా అనుకున్న వాడిని ప్రేమించాలి, మనల్ని హింసించే వాళ్ళను ప్రేమించాలి, మనల్ని బాధించే వాళ్ళను ప్రేమించాలి. ఈ స్టాండర్డ్కి వెళ్ళాలంటే టైం తీసుకుంటుంది, ఒక్కరోజుతో వచ్చేది కాదు. బట్ ప్రయత్నించాలి. కానీ ఫస్ట్ మనం దేన్ని ప్రయత్నిద్దామంటే, ఈ రోజు నుంచి ఒక 3 నెలల వరకు కంటిన్యూస్గా ఈ వర్స్ని మెడిటేట్ చేసుకుందాము. సో యేసయ్యను ప్రేమించే హృదయం ఫస్ట్ వచ్చిన తర్వాత నిన్ను, నీ కుటుంబ సభ్యులను, నీ పొరుగు వారిని ప్రేమించే హృదయాన్ని దయచేయమని, దాని తర్వాత శత్రువులను కూడా ప్రేమించే హృదయాన్ని, దాని తర్వాత నీ గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళను కూడా నువ్వు ప్రేమించే హృదయాన్ని, ఆ స్టాండర్డ్కి, ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటారు కదా అండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్, గ్లోబల్ స్టాండర్డ్ అంటారు కదా, ఆ గ్లోబల్ స్టాండర్డ్కి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మనం వెళ్దాము. సో ఫస్ట్ మాత్రం విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్, ఇంపార్టెంట్, దట్ ఈస్ ద గాడ్. యూ నీడ్ టు లవ్ యువర్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. రోమీలకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. సో దేవుడట మన ఎడలట తన ప్రేమను వెల్లడిపరచుతున్నాడు, అంటే డిస్క్లోజ్ చేస్తున్నాడు, అంటే మనకు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మనకు కొరకు చనిపోయాను. చూసారండి, ఇంకను నువ్వు పుణ్యాత్ముడమని ఆయన నిన్ను ప్రేమించట్లేదు. మనము పుణ్యాత్ములమనో, మనము చారిటీలు చేస్తున్నామనో, లేకపోతే మనము నీతిమంతులమనో, పరిశుద్ధులమనో ఆయన ప్రేమించట్లేదు. సో యాజ్ ఇట్ ఈస్గా మన తప్పులను చూసి ఆయన ప్రేమించేశాడు, మన పాపాలను చూసి ప్రేమించేశాడు. ఎలా ప్రేమించాడు తెలుసా? ఎంతగా ప్రేమించాడు తెలుసా? మన కొరకు చనిపోయేంతగా ఆయన ప్రేమించాడు. సో ఇప్పుడు అర్థమవుతుందండి దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం యవనస్తులు, మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీస్తున్నాను. కొందరు ప్రేమిస్తారు, అమ్మాయి క్యారెక్టర్ బాగుందా, అమ్మాయి కలర్ బాగుందా, లేదా అబ్బాయి క్యాష్ పార్టీయా, లేకపోతే అబ్బాయి మంచివాడు ఉన్నాడా, సిగరెట్ తాగడా. సో అన్ని క్వాలిటీస్ చెక్ చేసిన తర్వాత ఓకే, ఈ పారామీటర్లు నాకు సెట్ అయ్యాయి. ఓకే, అబ్బాయి సిగరెట్ తాగడు, అబ్బాయి మందు తాగడు, సో అబ్బాయి వేరే గర్ల్ ఫ్రెండ్ లేదు, సో అబ్బాయి సౌండ్ పార్టీ, లేకపోతే అమ్మాయి కూడా కలర్ బాగుంది, అందంగా ఉంది, చూడడానికి చక్కగా ఉంది, సో మంచిగా చదువుకుంటుంది, తెలివిగా ఉంది, క్యారెక్టర్ బాగుంది. ఇలా చెక్ లిస్ట్ పారామీటర్స్ అన్నీ సెట్ అయిన తర్వాతనే ఈ అబ్బాయిలు లవ్లో పడతారు. సో అది కామనే కదండి, మనందరికి తెలిసిన విషయమే.
సో అట్లా చెక్ లిస్ట్ చూసుకున్న తర్వాతనే ఇప్పుడు అమ్మాయి కలర్ బాగాలేదు, క్యారెక్టర్ బాగాలేదు, సో అబ్బాయి లవ్ చేస్తాడు, అమ్మాయిని చేయడు, రిజెక్ట్ చేసేస్తాడు. లేకపోతే ఈ అబ్బాయి తాగుబోతు, తిరుగుబోతు, రౌడీ. సో అమ్మాయి ప్రేమిస్తుందా అండి? ప్రేమించదు, రిజెక్ట్ చేసేస్తుంది. సో ఆమెకు నచ్చిన క్వాలిటీస్ ఈయనలో కనపడాలి, ఈయనలో నచ్చిన క్వాలిటీస్ ఆమెలో కనపడాలి. అప్పుడే వాళ్ళు ప్రేమించడం మొదలు పెడతారు. అంటే ఒక బేసిక్ చెక్ లిస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఆ పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ రీచ్ అవుతానే వాళ్ళు ప్రేమలో పడతారు, అప్పుడు వాళ్ళకు ప్రేమ పుడుతుంది. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇప్పుడు అర్థమవుతుందా? షరతులు లేని ప్రేమ, ఏం ఎక్స్పెక్ట్ చేయని ప్రేమ, కండిషన్స్ లేని ప్రేమ యేసయ్యది. ప్యూర్ రిలేషన్ అనండి అందరు, జెన్యున్ రిలేషన్ అనండి, జెన్యున్ లవ్ అనండి, ప్యూర్ లవ్ అనండి. ఎస్, యేసయ్యది ప్రేమ, పవిత్రమైన ప్రేమ, జెన్యున్ అయిన ప్రేమ ఆయనది. నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు. మన మనం రౌడీగా ఉన్నా ఆయన ప్రేమించాడు, మనము పాపులమై ఉండగా ప్రేమించాడు, మనం దోషాలు చేస్తుండగా ప్రేమిస్తున్నాడు, మన తప్పులు పొరపాట్లు ఉన్నా కూడా ప్రేమిస్తున్నాడు, ఆయన మాట వినకపోయినా ప్రేమిస్తున్నాడు, ఆయనకు నచ్చినట్టు బ్రతకకపోయినా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అంతే కదా అండి. ఇప్పుడు నా అమ్మాయికి నచ్చినట్టు అబ్బాయి నచ్చినట్టు అమ్మాయి లేకపోతే అనుకో, బ్రేకప్ అయిపోతుంది. బట్ మన తోటి ఆయన ప్రేమ బ్రేకప్ లేని ప్రేమ అనండి అందరు కూడా. యేసయ్యతో మన ప్రేమ బ్రేకప్ లేని ప్రేమ, ఆయన మన మీద ఉన్న ప్రేమ బ్రేకప్ లేని ప్రేమ. ఇప్పుడు అంతే కదా అండి. ఇప్పుడు కొన్ని రోజులు ప్రేమించుకుంటారు, అమ్మాయి నచ్చట్లేదు, చెప్పినట్టు ఇంటలేదు, అబ్బాయి నచ్చట్లేదు, చెప్పినట్టు ఇంటలేడు. సో ఏం చేస్తారు? బ్రేకప్, లెట్స్ గో బ్రేకప్. బట్ యేసయ్యది మన పైన ఉన్న ప్రేమ బ్రేకప్ లేని ప్రేమ. సో మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడట? చనిపోయాడట. అంటే మనము మన కోసము చనిపోయేంత ప్రేమ ఆయనది. ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎంత ప్యూర్ రిలేషను? నేను కూడా అండి ఈ కండిషన్స్ మీద నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తా మనుషుల నుంచి. సో ఏదైనా కూడా, ఏ రిలేషన్ అయినా జెన్యున్, ఒక స్నేహితుడు కావచ్చు జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక భర్త కావచ్చు జెన్యున్గా భార్యను చూసుకోవాలి, భార్య కావచ్చు జెన్యున్గా భర్తను చూసుకోవాలి, పిల్లల్ని జెన్యున్గా ఉండాలి, తల్లిదండ్రులుగా నీ పిల్లల్ని జెన్యున్గా చూసుకోవాలి. ప్యూర్ రిలేషన్, జెన్యున్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రిలేషన్లో కల్తీ ఉండకూడదు. సో అలాగే యేసయ్య రిలేషన్లో, యేసయ్య ప్రేమలో 1% కాదు కదా, 0.1% కల్తీ కూడా ఉండదు. ఒక బిందె మంచి మినరల్ వాటర్ ఉన్న బిందె, అందులో ఒక చుక్క విషం కలిపాము, ఆ బిందె అంతా కూడా నీళ్ళన్నీ కూడా విషం అవుతాయా కాదా? తాగగలుగుతామా లేదా? సో అలాగే రిలేషన్లో కూడా నేను అదే అంటాను, ఎప్పుడు కూడా మీరు గమనించారో లేదో, రిలేషన్లో ఎప్పుడైనా ప్యూరిటీ ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే జెన్యున్గా ఉండాలి. ఏ రిలేషన్ అయినా కూడా నీకు 100 మంది స్నేహితులు ఉండాల్సిన అవసరం లేదు, ఉండే ఒక్క స్నేహితుడైనా కూడా జెన్యున్గా ఉండాలి. సో అదే జెన్యున్ స్నేహితుడు యేసయ్య, అదే జెన్యున్ లవర్ యేసయ్య, జెన్యున్ ఫాదర్ యేసయ్య, జెన్యున్ మదర్ యేసయ్య. సో యేసయ్య ప్రేమలో కల్తీ లేదు, నేను అలా యాక్సెప్ట్ చేశాను. నా చిన్నప్పటి నుంచి ఉన్న గుణమే అది. సో ఏ రిలేషన్ అయినా ప్యూరిటీ ఉండాలి అని కోరుకుంటాను. మన భర్తనే కానీ మన గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు 10 మంది ముందు. సో ఈజ్ నాట్ ఏ రైట్ హస్బెండ్, ఈజ్ నాట్ ఏ ట్రూ హస్బెండ్. భార్య సో మన గురించి మనం లేనప్పుడు పని మనిషి దగ్గర చెడ్డగా మాట్లాడుతుంది. సో షీ ఈజ్ నాట్ ఏ రైట్ హస్బెండ్, షీ ఈజ్ నాట్ ఏ రైట్ వైఫ్, షీ ఈజ్ నాట్ ఏ ట్రూ వైఫ్. సో మన తల్లిదండ్రులే మనం లేనప్పుడు మన గురించి ఇంకొకరి దగ్గర చెడ్డగా మాట్లాడుతుంది. షీ ఈజ్ నాట్ ఏ రైట్ మదర్, రైట్ ఫాదర్, ట్రూ మదర్, ట్రూ ఫాదర్. సో అలా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎప్పుడైనా కూడా. ప్యూరిటీ. సో ఇదే గుణం యేసయ్యలో ఉంది. సో అందుకే నువ్వు దేవుణ్ణి హోల్ హార్టెడ్గా ప్రేమించు, హోల్ హార్టెడ్గా ఆయనను వెంబడించు. అప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా కూడా నీకు అంతగా దెబ్బ అనిపించదు, నీకు అంతగా నొప్పి అనిపించదు అంతగా. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించి వెంబడిస్తున్నప్పుడు నీకు అంతగా నొప్పి అనిపించదు, అంతగా నీకు ప్రాబ్లం అనిపించదు, నిజంగా నువ్వు హోల్ హార్టెడ్గా దేవుణ్ణి వెంబడిస్తే. సో అందుకే మనము ఇంకను గుర్తుపెట్టుకోవాలి లైన్, మనం ఇంకను అంటే ఇప్పటికే వరకు కూడా మనం పాపులమై ఉన్నాము. సో మనం వాక్యం చదువుకుంటున్నాం, బైబిల్ చేస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం, ఇంకా ఎవరం తప్పు చేయట్లేదా అండి? మనం చేస్తున్నాం కదా. ఏదో విషయంలో మనసులో తప్పు చేసుకుంటున్నామో, ఆలోచనలో తప్పు చేసుకుంటున్నామో, లేకపోతే ఇంకా ఏదైనా తప్పులు, పొరపాట్లు, దోషాలు మనం దేవుడికి విరోధంగా చేస్తున్నామేమో, అయినా ఆయన లవ్ చేస్తున్నాడు. మనం ఇంకను మళ్ళీ ఇది ఒక లైన్ అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఇప్పుడు మనం దేవుని తెలుసుకొని చాలా సంవత్సరాలు అయింది. సో వాక్యం చదువుకుంటున్నాం, వాక్యానుసారంగా నడుస్తున్నాం, ఆయన తప్పులు చేయట్లేదా? చేస్తున్నామని ఆయన బ్రేకప్ చేస్తున్నాడా? మనతోటి లవ్ని, మనతోటి రిలేషన్షిప్ని బ్రేకప్ చేస్తున్నాడా? చేయట్లేదు. మనం ఇంకనూ తప్పులు చేస్తున్నాం, మనం ఇంకనూ పాపాలు చేస్తున్నాం, మనం ఇంకనూ దోషాలు చేస్తున్నాం, మనం ఇంకనూ పొరపాట్లు చేస్తున్నా కూడా
క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ రోజు వరకు కూడా ఆయన మనల్ని బ్రేకప్ చెప్పట్లేదు. ఈ రోజు వరకు మనం తప్పులు చేస్తూనే ఉన్నాము దేవుడికి విరోధంగా, అయినా కూడా ఆయన మనల్ని విడిచి వెళ్ళట్లేదు. చూసారా, విడిచిపెట్టని ప్రేమ అనండి, విడిచిపోలేని ప్రేమ అనండి, మరిచిపోలేని ప్రేమ అనండి, సో నీ గురించి చెడ్డగా మాట్లాడని ప్రేమ అనండి. సో అర్థమవుతుందా అండి? సో ఐఎమ్ షోయింగ్ ద వాట్ ఈస్ ద ట్రూ లవ్, వాట్ ఈస్ ద జెన్యున్ లవ్, జెన్యున్ రిలేషన్, ట్రూ రిలేషన్ ఏంటిదో ఐఎమ్ షోయింగ్ టుడే. దిస్ ఈజ్ ద జెన్యున్ రిలేషన్, దిస్ ఈజ్ ద జెన్యున్ లవ్. సో ఆయన ఏం చెక్ లిస్ట్ పెట్టుకోలేదు. సో ఓకే, నేను వీళ్ళ కోసం మరణిస్తున్నాను, సో వీళ్ళు పుణ్యంలో ఉన్నారు, వీళ్ళు కొన్ని దైవ కార్యాలు చేశారు, కొన్ని చారిటీలు చేశారు, కొంతమంది వీళ్ళు వాక్యాన్ని బోధించారు, కొంతమంది వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు, కొంతమంది హీలింగ్ చేస్తున్నారు, డెలివరెన్స్ చేస్తున్నారు, ఇలాని ఆలోచించి ఆయనే ప్రేమించలేదు మనిషిని. సో నువ్వు నీ లోపల మొత్తం పాపమే ఉందా, వ్యభిచారంలో ఉన్నావా, లేకపోతే డ్రగ్స్తో ఉన్నావా, మాఫియాతో ఉన్నావా, ఏ చెడ్డతో ఉన్నావా, ఆయన స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్ అస్, స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్ అస్. నాట్ ఓన్లీ మీ, అన్ని జనులను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆ త్రాగుబోతులను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆ వ్యభిచారులను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. సో ఆయన గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళ గురించి కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనను తిట్టిన వాళ్ళను, దుర్భాష చేసిన వాళ్ళను, ఆయనను బూతులు మాట్లాడిన వాళ్ళను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. సో అంత ప్రేమ. సో అన్కండిషనల్ లవ్. నువ్వు ఇది ఇస్తేనే, నువ్వు నాకు నచ్చినట్టుగా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చినట్టు చేస్తేనే నిన్ను ప్రేమిస్తా, నేను ఇష్టపడతా అని అనట్లేదు ఆయనే. నువ్వెట్లా నుండు నిన్ను నేను ప్రేమిస్తా, నువ్వెంత తప్పులైనా చేయి నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వెంతగా ఉండు నేను నీకోసం చనిపోతా అని అంటాడు యేసు ప్రభువారు. సో అంత ప్యూర్ రిలేషన్, జెన్యున్ రిలేషన్ అవర్ గాడ్. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లవ్. సో వీ ఎన్కౌంటర్ విత్ ప్యూర్ రిలేషన్. మనందరం ఎదుర్కొన్నాము కొత్త ఏంటిది మంచి రిలేషన్ని. సో అందుకే జీసస్ క్రైస్ట్ అంటే నీతోటి ఒక రిలేషన్ ఉండాలి, అందుకే ఎక్కువ టైం సమయాన్ని గడిపించాలి. సత్సంబంధం అనండి, దేవుడితో సహవాసము అనండి. సో సహవాసము, సంబంధము. ఇప్పుడు యవనస్తులు ప్రేమించుకునేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికొకరు సహవాసం చేస్తారు, ఎక్కువసేపు గడుపుతారు, ఎక్కువసేపు మాట్లాడుకుంటారు, ఎక్కువసేపు వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అలాగే యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో అందుకే దెన్ యూ కెన్ లవ్ వాట్ ఎవర్ యూ వాంట్ నెక్స్ట్, బట్ ఫస్ట్ యూ షుడ్ లవ్ యువర్ గాడ్. దట్ ఈస్ ద ఫస్ట్ కమిట్మెంట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కమిట్మెంట్. సో బట్ అలా లవ్ చేసి నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ప్యూర్ హార్టెడ్గా, ఓల్ హార్టెడ్గా ఆయనను ప్రేమించడం మొదలు పెట్టండి, ఆయన్నే చూసుకుంటాడు. ఇప్పుడు మన పిల్లల్ని మనము హోల్ హార్టెడ్గా ప్రేమిస్తామండి. వాళ్ళకు ఏ ఎడ్యుకేషన్ కావాలి, ఏ స్కూల్ బాగుంటుంది, అండ్ ఏ క్లాస్ బాగుంటుంది, అండ్ ఏ డ్రెస్సెస్ బాగుంటాయి, ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది, హెల్దీ ఫుడ్ పెడతామా అన్హెల్దీ ఫుడ్ పెడతామా, పెట్టాం కదా, బికాజ్ వీఆర్ లవింగ్ అవర్ చిల్డ్రన్స్. సో అలాగే మన దేవుడు కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు నీకు ఏ ఫుడ్ పెట్టాలి, ఏ ఏ ఏ క్వాలిఫికేషన్ ఇవ్వాలి, ఏ బ్లెస్సింగ్ ఇవ్వాలి అన్నీ ఆయనకు తెలుసు. నీకంటే ఎక్కువగా దేవుడికి నీకేం కావాలో దేవుడికి చాలా తెలుసు, యేసయ్యకు. సో కాబట్టి జస్ట్ యూ స్టార్ట్ లవింగ్ హిమ్, దట్స్ ఇట్, స్టార్ట్ లవింగ్ హిమ్. సో నువ్వు ఆయన ప్రేమించడం మొదలుపెట్టు, సహవాసం చేయడం మొదలుపెట్టు. ఒక రోజుతో వచ్చేది కాదండి ఈ ప్రేమ పుట్టాలంటే యేసయ్య మీద, ఒక రోజుతో వచ్చేది కాదు. మనం అంటున్నాము స్టిల్ ఐఎమ్ లవింగ్ గాడ్, ఐఎమ్ లవింగ్ గాడ్, బట్ స్టిల్ వీఆర్ చేంజింగ్ అవర్ ప్రియారిటీస్. సో టాప్ ప్రియారిటీలో లవ్ చేస్తున్నామా లేదా, లేకపోతే ఇంకా ఏమన్నా వేరే వాటిని మనం ఇష్టపడుతున్నామా లేదా. కొంతమంది ఐ లవ్ చికెన్ అంటారు, ఐ లవ్ బర్గర్ అంటారు, ఐ లవ్ మై ఐఫోన్ అంటారు, కొంతమంది ఐ లవ్ మై ల్యాప్టాప్ అంటారు, కొంతమంది ఐ లవ్ మై నక్లెస్ అంటారు. సో నిజంగా చెప్పండి, మన కష్టం వచ్చినప్పుడు ఆ నక్లెస్కి నువ్వు ప్రార్థిస్తే నీకు జవాబిస్తుందా, ఆ చికెన్కి ప్రార్థిస్తే జవాబిస్తుందా, లేకపోతే ఐఫోన్కి ఆ ల్యాప్టాప్కి ప్రార్థిస్తే నీకు వస్తుందా, లేకపోతే కారుకి లేకపోతే బిల్డింగ్కి ప్రార్థిస్తే నీకు జవాబు వస్తుందా. సో ఎవరికి ప్రార్థిస్తే నీకు జవాబు వస్తుంది, యేసయ్యకు. సో కాబట్టి యూ షుడ్ స్టార్ట్ లవింగ్ హిమ్. అలానే నువ్వు ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేయకు. సో మళ్ళీ అనండి, జెన్యున్ లవ్ అనండి, ఎక్స్పెక్ట్ చేయని లవ్ అనండి. ఎస్, ఇప్పుడు అర్థమవుతుందా అండి, ప్యూర్ రిలేషన్. నేను ఏదైనా కూడా ఇలాగే తీసుకుంటాను, నా ఈక్వేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ప్యూర్ ఎవరైనా పర్లేదు, 100 మంది స్నేహితులు నాకు రావాల్సిన అవసరం లేదు, ఉండే ఒక్క స్నేహితుడైనా కూడా ప్యూర్ హార్టెడ్తో ఉండాలి, మంచి హోల్ మనసుతో ఉండాలి. సో నువ్వు ఎప్పుడైతే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమిస్తావో, ఆయనను వెంబడిస్తావో,
ఆయన యొక్క ముఖ కాంతి నీ లోపల కనపడుతుంది. ఆయన యొక్క ముఖ దర్శనం నీ లోపల చూడొచ్చు. ఆయన యొక్క ఉదయకాంతి, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. నువ్వు ఎప్పుడైతే పూర్ణ మనసుతో ఆయన ప్రేమిస్తావో, గాడ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ఫేస్. దేవుడు నీ ముఖంలో రిఫ్లెక్ట్ అవుతాడు. నీ యొక్క క్యారెక్టర్ మారిపోతుంది, బిహేవియర్ మారిపోతుంది, ముఖ కళ మారిపోతుంది, తేజస్సు మారిపోతుంది. నీ యొక్క కొంతమంది దైవజనులను చూడండి, వాళ్ళ ఫేస్ చూడగానే ఆ దేవుడి యొక్క గ్లోరీని చూడొచ్చు. వాళ్ళ యొక్క ఫేస్లోనే ఆ దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడొచ్చు, ప్రశాంతతను చూడొచ్చు, ఆ గ్లోరీని చూడొచ్చు, ఆయన యొక్క స్వభావాన్ని చూడొచ్చు. సో అలా ఉంటుంది, ఆయన రూపాన్ని చూడొచ్చు మనం. సో యూ నీడ్ టు స్టార్ట్ లవ్ యువర్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. నేను ఆయన లవ్ చేస్తే నాకు ధనవంతుని చేస్తాడా, ఆయన లవ్ చేస్తే నాకు హీలింగ్ చేస్తాడా, ఇలాంటి పెట్టుకొని మాత్రం మీరు లవ్ చేస్తే ఇట్స్ అ ఫేక్ లవ్ అవుతారు. చెప్పాను కదా, చెక్ లిస్ట్ పెట్టుకొని మనం ప్రేమించద్దు దేవుణ్ణి. సో ఇంతకుముందు యవనస్తులు ఎలా ప్రేమిస్తారో నేను చెప్పాను. సో వాళ్ళు ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ప్రేమిస్తారు. అలా చెక్ లిస్ట్ పెట్టి మనం ఎప్పుడు కూడా ప్రేమించద్దు దేవుణ్ణి. ఆయన ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయనను వెంబడిస్తాను. ఆయన నన్ను ఆశీర్వదించకపోయినా నేను ఆయనను ప్రేమిస్తూనే ఉంటాను. సో ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను అని అడగాలి. సో ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి మీరు వర్కౌట్ చేయండి ఈ ఏరియాలో. ఎందుకంటే ఈ గుడ్ ఫ్రైడే అని మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు వచ్చిందని గుడ్ ఫ్రైడే అంటే మంచి జరగాలి కదా. మరి యేసయ్య చనిపోయాడు, మరి అది మంచా? ఆయన చిత్రహింసలు చేశాడు, అది మంచా? ఆయనను కొట్టారు, ఆయనను ముళ్ళ కిరీటాన్ని వేశారు, శిలను మేకులేసి కూర్చారు ఆయనను. సో ఇది మంచిగా మనకు? సో ఆయన సఫర్ అయ్యాడు కదా, ఆ సఫర్ అయ్యేంత ప్రేమ ఉంది కదా. సో మళ్ళీ మనం తిరిగి ప్రేమిస్తే తప్పేమున్నది చెప్పండి? సో ఆయన మనల్ని ప్రేమించి చనిపోయాడు, మనం ఆయనను ప్రేమించి బ్రతుకుదాము. సో ఆయనను ప్రేమించి మనల్ని చనిపోమని అనట్లేదు ఆయన. సో వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్. ప్యూర్ రిలేషన్, జెన్యున్ రిలేషన్, ప్యూర్ లవ్, జెన్యున్ లవ్. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. సో ఇంకా మంచి మంచి వాక్యాలు ఉన్నాయి, వినండి. స్టేట్యూన్. ఈ వాక్యాలు అయిపోయేలోపు మన మనసు మొత్తము యేసయ్య వైపు తిరగాలి. మన మనసులో ఇంకా దేనికైతే ప్రియారిటీస్ ఉన్నాయో, డబ్బుకా, జాబుకా, ప్రమోషన్స్కా, ఆ ప్రియారిటీస్ అన్నీ మారిపోయి యేసయ్యకే ప్రియారిటీ వెళ్ళిపోవాలి మనందరము కూడా. సో లెటస్ ప్రే. నజరుడైన యేసయ్య, చాలా గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చావయ్యా, చాలా గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చావు. బైబిల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిదో చెప్పమన్నప్పుడు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అన్నావు తండ్రి. అయ్యా మాకైతే అలా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమించే హృదయం మాకు మీరు ఇస్తేనే అవుతుందయ్యా. మేము ఆశపడుతున్నాము, ఆకలి కలిగి ఉన్నాము, దాహంతో కలిగి ఉన్నామయ్యా. ఈ లోకం వైపు నుంచి మా హృదయాన్ని తీసేసి మీ వైపుకి మా హృదయాలను తిప్పుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జెన్యున్ లవ్, జెన్యున్ రిలేషన్, ప్యూర్ రిలేషన్ని చేయగలిగే హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. మా హృదయంలో ఎలాంటి కల్తీ లేకుండా ఉండే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.